తర్వాత కీర్తన సాధారణంగా అందరికీ దుర్గా సప్తశతి తెలిసి ఉంటుంది. అమ్మవారు అసుర సంహారం చేసినప్పుడు ఎలా విజృంభించారో ఒక్కసారి అందులో ఒక 2 శ్లోకాలు చదివినప్పుడు ఒక అనుభూతి కలిగి అది గీతంగా రచించడం జరిగింది. శూలేన పాహి నోదేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనే నప్పాహి చాపజ్యాని స్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్చాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి అని ఋషులు చెప్తారు. అమ్మా, నీ శూలం ఏదైతే ఉన్నదో, నీ శూలము నీ ఖడ్గం ఇవో మమ్మల్ని రక్షించాలి. అంతేకాదు, రక్షించాలంటే ఎక్కడ రక్షించాలి? అన్ని దిక్కుల్లో రక్షించాలి. అన్ని దిక్కుల నుంచి శత్రువులు ఒక్కసారి వస్తే నువ్వు నీ శూలాన్ని గిరగిర తిప్పుతూ రక్షించమ్మా అన్నాడు ఋషి. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. బ్రాహ్మణేనాత్మశూలస్య. ఏమి దర్శించారు? అలా శూలం తిప్పుతున్న అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తే కలిగిన అనుభూతి ఈ పాటగా వచ్చింది. శివా భవాని చిద్ర స్వరూప అని. నిజంగా భారతీయ నారీ శక్తి ఏమిటో రుజువు చేయాలి అంటే ఆది నారీ అయినటువంటి అమ్మవారు ఏ విధంగా శత్రు దమనం చేశారో మనం ఈ కీర్తనలో చూడబోతున్నాం. ఒక్కొక్కప్పుడు ఋషుల సంకల్పంతో లోకక్షేమం కోసం మనకు క్రతువులు జరుగుతాయండి మనకు తెలియకుండా. అలాగా ఇప్పుడు భారతదేశ క్షేమం కోసం, భారతదేశం ప్రస్తుతం పొందిన ఘనకీర్తికి మరింత ఇనుమడించిన కీర్తి రావడం కోసమే ఋషుల సంకల్పంతో ఈ నృత్యోత్సవ రూపమైన యజ్ఞం జరుగుతోందని మన భావం. మేము ఇది కేవలం నృత్య కార్యక్రమం, ఆర్ట్ ప్రోగ్రాం అనుకోవట్లేదు. ఎందుకంటే నాట్యాన్ని కూడా కాళిదాసు ఏమన్నాడంటే చాక్షుష యజ్ఞం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడో. కళ్ళతో చేసే యజ్ఞం అంటే నాట్యం. అంటే వాళ్ళు చేసేది యజ్ఞం కాదు, మీరు నేను కలిసి చేసేది యజ్ఞం. కళ్ళతో చూస్తాం, అదే యజ్ఞం. కళ్ళతో చేసే యజ్ఞం, కళ్ళకు చేసే యజ్ఞం రెండును. అలాంటి దివ్య యజ్ఞం జరుగుతోంది కదా, అమ్మవారిని చూస్తున్నాం. శివా భవాని
గోవింద